కాకినాడ జిల్లా సర్పవరం జంక్షన్ సమీపంలో వైన్సీ న్యూస్ ఛానల్ ఆఫీసు స్టూడియో ప్రారంభించారు అధినేత మాగాపు గణపతి। ఈ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్యుడు ఆవేదనపై మా ఆలోచన అనే నినాదంతో యజ్ఞ న్యూస్ ఛానల్ ప్రారంభించామని, ప్రజల కోసం వారి సమస్యలు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు సమస్యలు తీర్చడమే వారి ప్రధాన లక్ష్యమన్నారు। ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా పాత్రికేయులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సీనియర్ పాత్రికేయులు హాజరై ఛానల్ దినదిన అభివృద్ధి చెందాలని చైర్మన్ కు శుభాకాంక్షలు తెలియజేశారు। కౌంటర్ మీద పుస్తకమే పెట్టుకోమా, అవి ఎన్ని అర్థంలో రాసుకోమా। ఓకే, ఈరోజు వైఎన్సీ మీడియా సంస్థ బ్రాంచ్ని మన సర్పవరం జంక్షన్లో ఏర్పాటు చేసినటువంటి గణపతి గారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, సామాన్యుడి ఆలోచన ఏదైతే ఉందో అది మీడియా ద్వారా ప్రతిబింబించి ఏదైతే బాధితుడికి అధికారికి మధ్యన వారధిగా మీడియా ఉండాలని, ఆ మీడియా పాత్రని మన వైఎన్సీ ప్రథమ స్థానంలో నిలిచి పోషించాలని, ఒక అర్చకుడు ఏ విధంగా అయితే భగవంతుడికి మధ్యగా మన వారధిగా ఉంటాడో మన మీడియా కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో, అవసరమైన ఉన్నారో, నీడి ఉన్నారో వాళ్ళకి ఈ మీడియా ఒక అర్చక పాత్ర పోషించి ఆ భగవంతుడు చేరుకునేలాగా ఎలాగైతే అర్చకుడు పోషిస్తాడో ఈ మీడియా కూడా ఆ సమస్యను పరిష్కరించే విధంగా సామాన్యుడికి అందుబాటులో ఉండి వీరు మరింత వృద్ధిలోకి వచ్చి మరిన్ని బ్రాంచీలు గణపతి గారి చేతుల మీదుగా ఓపెన్ చేసే విధంగా భగవంతుడు ఆయనకి మంచి శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ మరొకసారి వైఎన్సీ వారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు। నూతనంగా వైఎన్సీ ఛానల్ ఓపెన్ చేయడం చాలా శుభపరిణామం। వైఎన్సీ ద్వారా కూడా అందరికీ కూడా న్యాయపరంగా ఉపయోగపడుతుందని ఆశిస్తూ వైఎన్సీ ఛానల్ ఎండి